ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాల్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ధ్యానం గురించి శాస్త్రంలో చెప్పింది 100% నిజం. సత్యాన్ని కోరుకునే మహర్షి పత్రిజీ. ఆయన నోటి నుండి వచ్చే ప్రతి మాట కూడా సత్యం నాకు కావాలి, ఆ సత్యాన్ని మీరు మాట్లాడాలంటే ధ్యానం చాలా అవసరం. ఎవరైతే మానవులకి ఎంత వయసు ఉంటుందో అంత వయసు ఉదయము సాయంత్రం ఎక్కడ కూడా పెట్టుబడి లేకుండా చేసుకునే చక్కటి ప్రక్రియ ధ్యాన ప్రక్రియ అని చెప్పేసి ఆయన బోధించిన మార్గం ఈ గోల్డెన్ ఛాన్స్, గోల్డెన్ డే. అందుచేత ధ్యానం అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ పతంజలి యోగారోగ్య కేంద్రంలో జరుగుతున్న 41 సంవత్సరాల నుంచి అవిరామంగా జరుగుతున్న రోజు కూడా మారకుండా ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు కూడా ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం ఈ 3 కూడా గంటలో మేము చేస్తున్నాం. ఇందరు సాంస్కృతిలో అన్నట్టుగా వారానికి 2 రోజులు కంపల్సరీగా అది 45 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ కూడా మేము చక్కగా ధ్యాన ప్రక్రియ ఇందులో ప్రవేశపెట్టాం. బుద్ధుడు నియమించిన పాలీ భాషలో 2500 సంవత్సరాల క్రితం ఆయన నిర్మించిన పాలీ భాషలో శ్వాస నిశ్వాస గురించి ఆయన చెప్పిన మాటలు కూడా ఎక్సలెంట్ అనే మాటలు. ఇవాళ ప్రపంచం అంతా కూడా బాధపడుతున్నది మధుమేహ వ్యాధి, బీపీ. ఈ రెండింటికి కూడా చక్కటి వండర్ఫుల్ డిజైన్ ఈ మందిరంలో ఉంది. మీరందరూ కూడా ఉపయోగించుకుంటే ఎక్కడ కూడా మధుమేహ వ్యాధి రాకుండా, ఇక్కడ మనకి ఏదైతే ప్రాంక్రియాస్ ఉందో ఆ ప్రాంక్రియాస్ గ్రంథి 3.36 కాయల కింద ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వడానికి, కేజీన లివర్ ఉంటుంది ఇక్కడ రైట్ సైడ్లో, ఆ లివర్ కూడా యాక్టివ్గా పనిచేయడానికి, ఒక గాలి బూరు కూడా శుభ్రంగా తినడానికి ప్రతిరోజు కూడా 1 గంట సేపు స్త్రీలు పురుషులు అందరూ కూడా 1 గంట సేపు ఆసన ప్రాణాయామ ధ్యానం ఇక్కడ చేస్తే ఎక్కడ కూడా ఎలాంటి ట్రబుల్ కూడా మనకి ఉండదు. ఆరోగ్యకరంగా 90+ 100 ఇయర్స్ వరకు కూడా మనం వెళ్ళిపోవడానికి ఈ వండర్ఫుల్ క్షేత్రం. ఈ క్షేత్రం 2 రాష్ట్రాల్లో కూడా ఎక్కడా లేదు. మన ఆకుడి గ్రామంలోనే ఉంది ఇది. ఎక్కడ 2 రాష్ట్రాల్లో ఎక్కడా లేదు, ఒక ఆకుడి గ్రామంలో ఉంది. దీన్ని ఉపయోగించుకునే ఉపాధ్యాయులు కానీ, పిల్లలు కానీ, మేధావులు కానీ, లాయర్లు కానీ, డాక్టర్లు కానీ అందరికీ కూడా చక్కటి ఆసన ప్రాణాయామం చెప్పడానికి నేను ఆల్రెడీగా నడుము కట్టుకొని 41 సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నాను. నేను ఎంత 500 షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ 90 ఏమీ తినకుండా, తిన్న తర్వాత 150 ఆ లెవెల్కి తీసుకొచ్చాం. అలాంటి క్షేత్రం ఇది. పతంజలి యోగారోగ్య కేంద్రంలో ఎవరైతే అడుగు పెట్టారో ఉదయం 40 నుంచి 50 మంది వస్తున్నారు, పల్లెటూళ్ళకి వస్తున్నారు.